వాడైతే కోపంలో. వాడి మీద నాకే కోపం లేదు, రాదు. కోపంలో ఎన్నో అంటాం, కాల్ చేయకున్నాడు. వాడే వస్తాడులేండి. కోపంలో వెళ్ళిన వాడిని, ఆకలితో వచ్చిన వాడిని అలా వదిలేయకూడదు. కాల్ చెయ్యి. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు వాడు. ఇక్కడేం చేస్తున్నావు? ఏమైంది అలా ఉన్నావు? అసలు ఇక్కడేం చేస్తున్నావు, అది కూడా ఈ టైంలో? నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా? పర్లే చెప్పు. నేనేం ఫాలో అవట్లేదు. నువ్వు నా కోసం వచ్చావు కదా. నీకోసం నేను ఎందుకు వస్తాను? ఏదో నా ఫ్రెండ్ బర్త్డే కదా అని కేక్ తీసుకెళ్తున్నాను. నువ్వెందుకు వచ్చినావు అని ఆగానంతే. కేకా? నాకు ఆ కేక్ కావాలి. మీ ఫ్రెండ్ కేక్ తీసుకెళ్ళకపోతే ఫీల్ అవుతారా? లేదు. కానీ నా ఫ్రెండ్ ఫీల్ అవుతాడు. ఆ కేక్ నాకు ఇచ్చేయండి. అయితే నాకేంటి? ప్లీజ్ అండి, ఆ కేక్ నాకు ఇచ్చేయండి. ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్. రోడ్డు మీద ఉన్నాము, ఏం చేస్తున్నావు నువ్వు? ప్లీజ్ అండి, నాకు ఆ కేక్ ఇచ్చేయండి. ప్లీజ్ అండి, నాకు చాలా అవసరం అండి. ప్లీజ్ 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 అండి, ఇచ్చేయండి ప్లీజ్. మీ కాల్ తీసుకోనా? తీసుకో. థ్యాంక్స్ అండి. నన్ను డ్రాప్ చేయండి. ర్యాపిడ్ బుక్ చేసుకుని పోవచ్చుగా. కుదరదు, మీరే డ్రాప్ చేయండి. ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. లేట్ అవుతుంది, త్వరగా పోనీయండి. ప్లీజ్ అండి, పోనీయండి. మా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడ ఆపండి. రే, ఏంట్రా లేటు? అంటే కేక్ రెడీ చేయడానికి టైం పట్టిందిరా. తనెవరు? తనా? ఫ్రెండ్. ఓకే సరే, తను కూడా తీసుకుని వచ్చాయి. ఫ్రెండ్ బర్త్డేనే కదా. లేదు, నేను వెళ్ళాలి. నువ్వు తీసుకొచ్చారా? అయ్యో పర్లేదు రండి. లేదు, నా ఫ్రెండ్ బర్త్డే ఉంది కదా, నేను వెళ్ళాలి. మీరు అలా కేక్ కట్ చేశాక అలా వెళ్ళిపోదురు. రండి. హ్యాపీ బర్త్డే టు యూ. మావా, కట్ చేయరా? థ్యాంక్ యూ బా. ఆద్య ఎవరు? నీ గర్ల్ ఫ్రెండ్ రా. అరే నా గర్ల్ ఫ్రెండ్ లేదు కదా. ఆద్య అనే పేరుతో ఉన్న అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్ గా రావాలని కేక్ మీద రాయిచ్చా. అంటే బర్త్డే నాది కదరా. కానీ అమ్మాయి నీకోసం పుట్టిందిగా. మరి నా కోసం ఏముంది? కేక్ ఉందిగా. అరే ఈరోజు నా బర్త్డే కదరా, అందుకే కేక్ తెచ్చా. అంటే వేరే వాళ్ళ కేక్ ఏమైనా తీసుకొచ్చావా?
రే నీకోసం అక్కడ నుంచి కష్టపడి కేక్ తీసుకొస్తే నువ్వు కట్ చేయమా, అర్జెంట్ కట్ చేయరా. ఓకే మామ కట్ చేస్తా. హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ మామ. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ రా. ఏ వద్దురా. బర్త్డే మామా. రారా. ఇక నేను వెళ్ళొచ్చా? వచ్చు, కాసేపు ఉండొచ్చు. నా ఫ్రెండ్ బర్త్డే ఉంది కదా, వెళ్తాను. నా ఫ్రెండ్ బర్త్డేకి వచ్చినందుకు థ్యాంక్స్. సరే బాయ్. మీకు ఒకటి చెప్పాలి. ఏంటది? నువ్వు ఫీల్ అవ్వనంటే చెప్తాను. శారీలో అందంగా ఉన్నావు. థ్యాంక్స్. నచ్చారు చాలా బాగా. సరే నేను వెళ్తాను. హ్యాపీ బర్త్డే రా. హ్యాపీ బర్త్డే రా. రే పిచ్చి పిచ్చిగా చేయకుండా మర్యాదగా ఇంటికి రా. నువ్వన్న మాటలకి మీ నాన్న ఎంత బాధపడి ఉంటారో చూసావా? ఎందుకురా ఇలా బిహేవ్ చేస్తున్నావు? మర్యాదగా చెప్తున్నా, సైలెంట్గా ఇంటికి రా. అమ్మ కోపాలు మీకే కాదు నాకు వస్తాయి. అయినా నేను అవసరం ఉన్నా అడగను, ఆకలేసినా చెప్పను. నన్ను వదిలేయండి. మీ కొడుకు మీకు నచ్చినట్టు ఉండాలంటే నాకు నచ్చినట్టు నన్ను వదిలేసేయాలి. నాకు నచ్చినట్టు నేను ఉండాలంటే మీకు నచ్చినట్టు నేను ఉండలేను. డబ్బులు లెక్కేసుకోవడం తప్పు కాదమ్మా. కొడుకు మీద పెట్టి డబ్బులు లెక్కేసుకోవడం తప్పు. మీరు అంత పెట్టా ఇంత పెట్టా అని చెప్పుకోకండమ్మా ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావు? ఇంటికి రా. డబ్బులు లెక్కేసుకోవడం తప్పు కదమ్మా. కొడుకు మీద పెట్టి డబ్బులు లెక్కేసుకోవడం తప్పు. అమ్మ ఎక్కడుంది? ఇప్పుడు ఏముంటుంది ఏంటో. మా మీ కొడుకు మీకు నచ్చినట్టు ఉండాలంటే నాకు నచ్చినట్టు నన్ను వదిలేసేయాలి. నాకు నచ్చినట్టు నేను ఉండాలంటే మీకు నచ్చినట్టు నేను ఉండలేను. రే నేను అమ్మతో ఫోన్లో ఏం మాట్లాడావు? నేనేం మాట్లాడితే మీకెందుకు? ఆయన మీ గురించి కాదులేండి. ప్రాబ్లం నీకు నాకు.
అమ్మతో ఎందుకు ఇలా మాట్లాడతావు? మీ కోపం నా మీద, అమ్మతో ఎందుకు కొట్టిస్తారు? ఏంటి, నేను కొట్టించానా? ఎలా కనిపిస్తున్నాను నీకు? ఇంకొకసారి మీ అమ్మతో అలా మాట్లాడితే మా ఎక్కడికి వెళ్ళింది? మా ఇక్కడున్నావా? మా సారీ మా, అప్పుడేదో కోపంలో నైట్ అలా మాట్లాడేశాను. అయినా కోపం ఆయన మీద, నీ మీద కాదు. మా మాట్లాడు, మాట్లాడు మా. సారీ సారీ మా. ఇదిగో నేను వెళ్ళిపోతున్నా ఇంతకు మించి. మా మా సారీ మా, సారీ సారీ సారీ. లేరా రేయ్, లేరా లేరా, ఏం చేస్తున్నావు? అంటే ఇప్పటివరకు నేను చెప్పిందంతా ఏంటి? ఇప్పటివరకు చేసిందంతా వేస్ట్ అయిందిగా. ఏం చెప్పావురా? సారీ. హెచ్చిపోరా. నీకు సారీ చెప్పి వేస్ట్. రే రే, మార్కెట్కి వెళ్ళాలరా. నేను రాను. ఏమైంది? సర్లే పద. సరే సరే పద, వస్తున్నా. హే నవ్వింది మల్లె చెండు, చిక్కు 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 నచ్చింది గర్ల్ ఫ్రెండ్, తిరకరమ్మ జాగ ఝాన్స్, ఒప్పుకోరా భలే రొమాన్స్, ఎర్ర కసి కమిక ఏ ముద్దు తెర చక్క. నచ్చింది గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా? ఇలా చదువు లేదు కానీ డాన్సులు వేస్తున్నాడు, డాన్సులు. అది కాదమ్మా, నీ మీద కోపం పడ్డాను కదా, నీకు ఏమనిపించలేదా? లేదు, రాలేదు. కొంచెం కూడా తిట్టాలనిపించలేదా? లేదు. కోపం లేదా? కోపం వచ్చింది. అయితే ఏం చేయాలి? ఏమన్నంటే నువ్వు బాధపడతావు. నీ కోపం పోవడానికి మళ్ళీ నేనే డబ్బులు ఇవ్వాలి. ఇదంతా నాకు అవసరమా? మహాతల్లే నువ్వు, ఎంత దూరం ఆలోచించావే నువ్వు. సర్లే, ఇక్కడ బెండకాయ టమాటాలు లేవు, వెళ్ళి తీసుకురా. నేనా? ఆనియన్స్ కూడా పో. తీసుకురావాలా? తీసుకురమ్మనిగా చెప్పింది. తీసుకొస్తా. రే రే రే, డబ్బులు రా. ఉన్నాయిలే. ఎలా బాగుపడతాడో ఏంటో. ఎలా ఉన్నావు ధర్ని? హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఏదో పచ్చళ్ళ వ్యాపారం పెట్టావంట? అవునా ఆంటీ, రీసెంట్గానే స్టార్ట్ చేశాను. ఎలా నడుస్తుంది? పర్లేదు, బాగానే నడుస్తుంది. మీ అమ్మ పెట్టాలనుకుంది, నువ్వు పెట్టావు. అవును, యాక్చువల్లీ ఇది కూడా అమ్మ కోసమే, ఇంకా నాన్న కోసం కూడా. అవును, మీ నాన్న ఎలా ఉన్నారు? నాన్న బాగానే ఉన్నారు ఇప్పుడు, పర్లేదు. ఇదిగో అమ్మా, ఉల్లిపాయలు తీసుకున్నాను, టమాటాలు కూడా తీసుకున్నాను, కానీ ఒక్కొక్క కేజీ 100 అంట. ఏంటి 60 రూపాయలే కదా? మా నేనేం తీసుకోలేదే. నిజం చెప్పు. మా నేను నిజంగా తీసుకోలేదు మా, నేను నిజంగా తీసుకోలేదు మా. మావోడమ్మా ధరణి. హాయ్. మా ఓడు ఫెయిల్. మా
అదేమా కూరలు బాలేవని ఫీల్ అవుతున్నాడు మావాడు. ఓకే. ఏమైనా పచ్చళ్ళుంటే చెప్పొచ్చుగా. హా షూర్ ఆంటీ. మీరు నా నెంబర్ తీసుకుని ఆర్డర్ ఇవ్వండి, నేను తీసుకొస్తాను. అరే ఫోన్ ఇవ్వరా. $94602895. నా నెంబర్ అంటే మా అమ్మ టైపింగ్లో స్లో అనమాట, అందుకే. సరే ఆంటీ, నేను బయలుదేరుతాను. మా రామ్మా వెళ్దాం, టైం అవుతుంది. అమ్మాయి బాగుంది కదరా. అందుకేగా నెంబర్ తీసుకున్నా. ఆ? అమ్మాయి నెంబర్ నాకు ఇవ్వలేదురా, నీకే ఇచ్చింది. అవును, మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? ఆ అమ్మాయి చాలా తెలివిగా నెంబర్ ఇచ్చింది కదా. నా నెంబర్ తీసుకుని సేవ్ చేసుకోండి ఆంటీ. నా నెంబర్ తీసుకోండి. ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తుంది అనుకుంటా. మా జోక్ లేక్ మా. జోక్ కాదురా, సీరియస్ గా చెప్తున్నా. ఆలోచిస్తే అమ్మ చెప్పింది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. అబ్బా పిల్లవాడు నేడు కొత్తగా మురిసిపో